అనగనగా ఒక అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది. ఒకరోజు అది జింకను వేటాడింది. తాపీగా కూర్చుని ముందుగా జింక నెత్తురు తాగి ఆ తరువాత దాని మాంసాన్ని తినడం మొదలుపెట్టింది. అలా తింటూ ఉండగా దాని కూరల్లోకి మాంసంలోని ఎముక ముక్క గట్టిగా గుచ్చుకుని ఇరుక్కుంది. రోజులు గడుస్తున్న కొద్దీ పులికి కూరల నొప్పి ఎక్కువైంది. నొప్పి వల్ల పులి ఏమీ తినడం లేదు. నీరసించిపోయింది, బక్క చిక్కిపోయింది. నోటి నుండి సొంగ కారుస్తూ దీనంగా కూర్చుంది. దురావస్థలో ఉన్న ఈ పులిని చూసిన ఒక వడ్రంగి పిట్ట దాని దగ్గరకు వచ్చి, పులిరాజా, ఏమైంది అలా ఉన్నావు? నోరు ముయ్యడం లేదేంటి? కనీసం కాలికి చుట్టుకున్న తీగలనైనా తీయడం లేదు. ఎందుకు అలా ఉన్నావు? ఏమిటి నీ బాధ? నాతో చెప్పరాదా? అనేసరికి పులి తన బాధ చెప్పింది. ఓ వడ్రంగి పిట్ట, నా నోటిలోని ఎముక ముక్కను తీసావంటే నీకు నేను తినే మాంసంలో సగభాగాన్ని ఇస్తాను అనంది పులి. పులి నోట్లో తల పెట్టాలంటే ఎవరికైనా భయమే. అయినా చాకచక్యంగా పులి నోట్లోకి వెళ్ళి దాని కూరల మధ్య ఉన్న ఎముక ముక్కను చటుక్కన పీకి చిటుక్కన బయటకు వచ్చి చెట్టుపై వాలింది వడ్రంగి పిట్ట. పులికి నొప్పి తగ్గింది. నోటి పుండి కూడా ఆరిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఏనుగును చంపి ఆరగిస్తుంది పులి. అప్పుడు వడ్రంగి పిట్ట అక్కడకు వచ్చి, మిత్రమా, నాకు కూడా కొద్ది మాంసం పెట్టవా అని అంది పులితో. ఎవరు నీకు మిత్రుడు? నువ్వు ఎవరో నాకు తెలియదు. అయినా నువ్వు పక్షివి, నేను మృగాన్ని. నీతో నాకు స్నేహమేంటి అని అంది పులి. అయ్యో పులిరాజా, అప్పుడే మర్చిపోయావా? నీ నోట్లో ఇరుక్కున్న ఎముకను తీసి నీకు ఉపకారం చేసిన నేను గుర్తులేనా అని అంది వడ్రంగి పిట్ట. పులి వడ్రంగి పిట్ట మాటలకు గట్టిగా నవ్వి, ఏటిని దాటించిన సరంగు అవసరం తీర్చినవాడు ఆ క్షణానికి గుర్తు ఉంటారు తప్ప ఎప్పటికీ కాదు. అయినా ఎన్నో జంతువుల్ని క్రూరంగా చంపి తినే నేను నా నోట్లోకి దూరిన నిన్ను దయతో వదిలేశాను. అసలు దయంటో ఏమిటో తెలియని వాడిని నేను. నా నోట్లోకి దూరిన నిన్ను చంపకుండా వదిలిపెట్టాను చూడు, అదే నేను నీకు చేసిన ప్రత్యుపకారం. ఇక పో అని అంది పులి. అప్పుడు వడ్రంగి పిట్ట తనలో తాను ఇలా అనుకుంది, కాలితో తంతే బూడిద వచ్చి నెత్తిన పడుతుంది. ఒకరి చేతిలో అవమానం పొంది ఎదిరించడానికి భయపడితే దానికన్నా తక్కువతనం ఉండదు అని అనుకుని పులికి ఎలాగైనా కీడు చేయాలి అని అనుకుంది. అదును కోసం ఎదురు చూడసాగింది. ఆ సమయం రానే వచ్చింది. బద్ధకంగా పడుకున్న పులిని చూసింది. వెంటనే వెళ్ళి దాని కన్నుని ముక్కుతో గట్టిగా పొడిచింది. చెట్టెక్కి కూర్చుని, ఓ క్రూర మృగమా, పోయిన కంటి కోసం బాధపడకు, ఇంకో కంటిని విడిచిపెట్టినందుకు ఆనందించు అని ఎగతాళిగా నవ్వుతూ ఎగిరిపోయింది వడ్రంగి పిట్ట. పులి కంటి నొప్పికి తట్టుకోలేక అడవి అదిరిపోయేలా ఏడ్చింది. తన కృతజ్ఞతకు ఇలా జరిగింది అనుకుంటూ బాధతో ఏడుస్తూ ఉంది.